మీరు ఎవరి యొక్క మరలా పుచ్చుకొనవలనని నిరీక్షించరో వారికి అప్పిచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? ఈ దినము మన జీవిత విధానాలు ఎలా ఉన్నాయంటే, నీవు అప్పిస్తే తిరిగి నువ్వు చెల్లిస్తూ నాకు అప్పు ఇవ్వగలిగితేనే నేను నీకు ఇస్తాననేది మన జీవితంలో ఉన్నది. కానీ దేవుని దాతృత్వము, గ్రేషియస్నెస్, ఆయన యొక్క గ్రాట్యుట్యూడ్, ఆయన కృతజ్ఞత మన పట్ల తిరిగి ఆశించేది కాదు. క్రైస్తవ జీవితము క్షేమముగా ఉండాలి అంటే దేవుని దాతృత్వము ఎంతో నీవు గ్రహించగలిగిన వాడుగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు మనకు అనేకమైన తలాంతులు ఇస్తాడు. దేవుడు మనకు అనేకమైనటువంటి సమయాలను ఇస్తాడు. దేవుడు మనకు అనేకమైనటువంటి ధనమునిస్తున్నాడు. ఈ తలాంతులు, ఈ సమయము, ఈ ధనము దాతృత్వాన్ని ఎదుటి వారి కొరకు ప్రదర్శించడానికి దేవుడు మనకి ఇచ్చాడు. అంతేగాని మనలకు మనము వాటిని దాచుకోవటానికి కాదు.